సంక్రాంతి పండుగ అంటే ఈ పోటీలు పందాలు ముగ్గులు గివే కాదుల్లో కొత్తగా పెండ్లైన అల్లుళ్లకు అత్తగారోళ్ళు ఇచ్చే మర్యాదలు మామూలుగా ఉండవు. వేరే లెవెల్లోనే ఉంటాయి. వండి పెట్టే వంటకాలు తినడేమో కానీ ముంగట పెడితే అవి చూసే కడుపు నిండిపోయేటట్టుంటాయి మర్యాదలు. అగో కొత్త అల్లుళ్లకు మర్యాదలు ఎట్లున్నాయో చూడుర్రి పండుగ పూట. హాయ్ మా గోదావరిలో అంటే ఏడైనా ఏమో కానీ మర్యాదలు అస్సలు తగ్గమండే. మర్యాదలతో నిన్ను కొత్త అల్లులన్నీ మొహమాట పెట్టేస్తామండి. ఇదిగో పాలిలా చూసేయండి. చూసిర్రా యానంలో ఉండేకి సత్యభాస్కర్ వెంకటేశ్వరిలా రెండో బిడ్డను చేసుకున్న విజయవాడ కొత్తలనికి ఇచ్చిన మర్యాద ఎట్లుందో. శాకాహారం పిండి వంటలు మిఠాయిలు డ్రై ఫ్రూట్లు అబ్బో మొత్తం 500 రకాల ఐటమ్స్ అట. కుర్చీలో కూర్చుండబెట్టి అన్నీ ముంగడ పెడితే వాటిని చూసేటాలకే కడుపు నిండినట్టుంది ఈ అల్లుడు సాకేత్ గారికి. ఇదేంటి మాయ్యా ఇన్నేసి పదార్థాలా అని నోరెళ్ళ పెట్టిండట. ఇక అవన్నీ తింటడా కానీ మర్యాదకు 2 మిఠాయి ముక్కలు తినబెట్టిరెట్లా. ఇక ఇవి చూసి అసలు ఇన్ని తీర్ల వంటకాలు ఉంటాయన్న సంగతి ఇప్పుడే చూస్తున్నా అని పరిశాన్ అయినట కొత్త అల్లుడు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా అల్లుడు గారు. ఇక యానాం అల్లుడికి ఇచ్చిన మర్యాద గట్లుంటే ఆంధ్రాల పాటించే కొత్తల్లుళ్ళ పండుగ మర్యాదల పద్ధతిని తెలంగాణ సంగారెడ్డిలో కూడా చూపెట్టిర్రు ఈ శాంతినగర్లో ఉండే రాములు అనేటోళ్ళు. అలా బిడ్డను లగ్గం చేసుకున్న డాక్టర్ శ్రీకాంత్ అనే అల్లుడు పండుగకి ఇంటికి వస్తే 108 తీర్ల వంటకాలం వడ్డించి మర్యాద అంటే గిట్లుంటుందా అనేటట్టు చేసిర్రు.